తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం. అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునేవారు. ఈ రోజున వివిధ దేశాల భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మల్లన్న నిలయమైన శ్రీశైలం సిద్ధక్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ అరణ్యంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రాచీన కాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండడం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం దర్శనమిస్తోంది. పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరి దేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తుంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులు, జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహాశక్తివంతమైన ప్రదేశంలో ఉన్నాము అనే భావన తప్పకుండా కలుగుతుంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు 4 భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో తామర పుష్పాలను, మిగతా 2 చేతులతో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి ఉంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుంది అని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతూ ఉంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి అంటారు. ఇదే విషయం ఇష్టకామేశ్వరి వ్రతంలోనూ కనిపిస్తుంది. ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జాగ్రత్తగా పరిశీలన చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని కూడా పేరుంది. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో. అలా ఉండే పార్వతీ పరమేశ్వర్లలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు. కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి. అది కూడా గుండె దిటవు ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. ఆలయం ఈ రోజు శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుని యోగిని స్వరూపంలో ఉంటుంది. సాధారణంగా కామేశ్వరి తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెబుతామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా. మరెందుకు వచ్చింది ఈవిడ అంటే, ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది. ఎంత గొప్ప కోరికే తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఆ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాళీపట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కపాలికుల దగ్గర నుంచి ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు అక్కడ స్పర్శ వేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోరిక అన్నది లేదు. నీకేది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్టకామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏంటి అంటే, పరమ భాగవోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా మానవకాంత అనిపిస్తుంది. పక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్లగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యుంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత ధ్యానానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కపాలికుల దగ్గర నుంచి సాక్షాత్తు శ్రీశంకరుల వరకు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సాంప్రదాయాలు
శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే.